ఎమ్మెల్యే ఫిరాయింపు కేసులో నేడు స్పీకర్ ఎదుట దానం నాగేందర్ హాజరు కానున్నారు. దానం నాగేందర్ పైన అనర్హత వేటు వేయాలంటూ కౌశిక్ రెడ్డి, మహేశ్వర్ రెడ్డి వేసిన పిటిషన్లు స్పీకర్ విచారించనున్నారు. ఉదయం 11 గంటలకు దానం నాగేందర్ను కౌశిక్ రెడ్డి న్యాయవాదులు క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్నారు. ఉదయం 12 గంటలకు దానంను ఏలేటి మహేశ్వర్ రెడ్డి తరపున న్యాయవాదులు క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్నారు. బ్రేకింగ్ ని చూస్తున్నాం. ఎమ్మెల్యే ఫిరాయింపు కేసులో నేడు స్పీకర్ ఎదుట దానం నాగేందర్ హాజరు కానున్నారు. దానం నాగేందర్ పైన అనర్హత వేటు వేయాలంటూ కౌశిక్ రెడ్డి, మహేశ్వర్ రెడ్డి వేసిన పిటిషన్లు స్పీకర్ విచారించనున్నారు. ఉదయం 11 గంటలకు దానం నాగేందర్ను కౌశిక్ రెడ్డి న్యాయవాదులు క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్నారు. అదేవిధంగా ఉదయం 12 గంటలకు దానంను ఏలేటి మహేశ్వర్ రెడ్డి తరపున న్యాయవాదులు క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్నారు. ఎమ్మెల్యే ఫిరాయింపు కేసులో నేడు స్పీకర్ ఎదుట దానం నాగేందర్ సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ ఫోన్లైన్ అందిస్తారు. సునీల్, తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ దుమారాలు ఎత్తున్నటువంటి ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై ఈరోజు స్పీకర్ గడ్డం ప్రసాద్ మరొకసారి విచారణ చేపట్టున్నారు. ఇప్పటికే 8 మంది ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ ఇచ్చినటువంటి స్పీకర్ తాజాగా మరొక 2 ఎమ్మెల్యేలకు సంబంధించిన విషయంపై కూడా విచారణ చేపడుతున్నారు. ఇందులో ప్రధానంగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తో పాటు స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కళ్యాణ్ సింగ్ విచారణ కూడా ఇటీవల కాలంలో నిర్వహించారు. ఈ రోజు మరొకసారి అటు దానం నాగేందర్ సంబంధించిన పిటిషన్ పై కూడా స్పీకర్ ఈ రోజు విచారించే అవకాశం ఉంది. ఉదయం 11 గంటలకు దానం నాగేందర్ పై పిటిషన్ వేసినటువంటి పాడి కౌశిక్ రెడ్డితో పాటు అదేవిధంగా బీజేపీ ఎంపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఇద్దరిని కూడా దానం నాగేందర్ తరఫు న్యాయవాదులు క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్నారు. ఇక రేపు మరొకసారి కళ్యాణ్ శ్రేయారి పై పిటిషన్ వేసినటువంటి వివేకానంద గౌడ్ సంబంధించినటువంటి క్రాస్ ఎగ్జామినేషన్ కూడా దానం నాగేందర్ తరఫు న్యాయవాదులు చేసే అవకాశం ఉంది. సుప్రీంకోర్టు గడువు ముగుస్తున్నటువంటి నేపథ్యంలో త్వరగతిన ఈ యొక్క ఇద్దరికి సంబంధించినటువంటి విచారణ కూడా కంప్లీట్ చేసేందుకు స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగానే ఈ రోజు మరొకసారి అటు దానం నాగేందర్ ని స్పీకర్ విచారించి అతని యొక్క వారి యొక్క స్టేట్మెంట్ కూడా నమోదు చేసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు అటు స్పీకర్ తీర్పై కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. 8 మందిపై క్లీన్ చిట్ ఇచ్చినటువంటి స్పీకర్ తాజాగా ఇద్దరిపై ఎందుకు నిర్ణయం తీసుకోవట్లేదు, త్వరగతిన 4 వారాల్లో వీరిద్దరిపై కూడా త్వరగతిన నిర్ణయం తీసుకోవాలంటూ కూడా గత విచారణలోనే స్పీకర్ కి సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా ఆదేశాలు జారీ చేసింది. ఈ రోజు మరొకసారి వీరి విచారణ కంప్లీట్ అయిన తర్వాత మరి రేపు అటు స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కళ్యాణ్ శ్రీహరి విచారణ కూడా కంప్లీట్ అయిన తర్వాత వీరిద్దరికి సంబంధించినటువంటి విచారణపై కూడా స్పీకర్ త్వరలోనే నిర్ణయం కూడా తీసుకునే అవకాశం అయితే కనబడుతుందని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ సునీల్.